దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. హైదరాబాద్లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు శివారు ప్రాంతాల్లో చాలా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. లోతట్టు ప్రాంతాలుగా ఉన్న చోట లేకపోతే పల్లపు ప్రాంతాలు ఉన్న చోట నీరు వచ్చి చేరుతుంది, గుంతలుగా ఉన్న చోట నీరు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా ఈ చీదరు అంటారు సాధారణంగా, చెట్ల పొదలు ఇట్లాంటివి ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా నీరు వచ్చి చేరడంతో ఆ చెట్ల పొదల మాటున ఉన్న పాములు సిటీ శివారులో అనేక చోట్ల ఇళ్లలోకి వస్తున్నాయి. పాముల బెడద పెరిగిందని చెప్పేసి కొన్ని రోజులుగా, ఈ వారం రోజులుగా అనేక ఫిర్యాదులు జిహెచ్ఎంసీకి వస్తూనే ఉన్నాయి. పాముల్ని నివారించండి, లేకపోతే పాముల్ని పట్టుకోండి అని చెప్పేసి జిహెచ్ఎంసీకి ఫిర్యాదులు అందుతున్నప్పటికీ జిహెచ్ఎంసీ నుంచి ఎటువంటి రియాక్షన్ లేదని, ఎటువంటి స్పందన లేదంటూ అల్వాల్ ఏరియాలో ఓ యువకుడు ఓ భారీ సాహసమే చేశాడు. ఏకంగా తమ ఇంట్లోకి వచ్చిన ఒక పామును పట్టుకొచ్చి అల్వాల్లోని జిహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్లో వదిలేశాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ కలకలం చెలరేగింది. ఆఫీసులో ఉన్న వాళ్ళంతా పామును చూసి పరుగులెత్తారు. ఇప్పుడు ఆఫీస్లో మనం చూసిన వీడియోలో చాలా స్పష్టంగా చూడొచ్చు, పాము జిహెచ్ఎంసీ ఆఫీసర్ టేబుల్ పైన కనిపిస్తోంది. ఆ పామును చూడగానే అక్కడ ఉన్న అధికారులంతా ఆఫీసు వదిలేసి పరిగెత్తారు. ఆ పామును తీసుకొచ్చిన వ్యక్తి అక్కడే ఉన్న జిహెచ్ఎంసీ ఆఫీస్కు ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పడుతున్న సీన్ని మనం బాక్స్లో విజువల్స్లో చూస్తున్నాం. నిజంగా పాముల బెడద పెరిగింది. నిజంగా ఇది జిహెచ్ఎంసీ ఒక్కరు మాత్రమే పరిష్కరించాల్సిన సమస్య కాదు. సాధారణంగా పాములు వస్తుంటాయి, పాములు ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఎందుకంటే వర్షంతో గుంతలుగా ఉన్న ప్రాంతాల్లో లేకపోతే నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లోకి నీరు వచ్చి చేరడంతో పాములకు వేరే దారి ఉండదు. అక్కడ కాస్త మైదానంగా కనిపించేది కేవలం ఇల్లు మాత్రమే. ఇళ్లలోకి పాములు చొరబడే అవకాశం ఉంది. కాకపోతే ఇటువంటి సాహసాలు చేయకండి. పాముల్ని నిరోధించడానికి జిహెచ్ఎంసీ అధికారులు తప్పకుండా సహకరిస్తారని ఆశించండి. జిహెచ్ఎంసీకి కంప్లైంట్లు చేయండి, ఫిర్యాదుదారుని లేకపోతే వెంటపడండి, పాముల సమస్యను పరిష్కరించుకోవడం ట్రై చేయండి. కానీ ఇలా పాములు తీసుకొచ్చి ప్రభుత్వ ఆఫీసులో వదిలేయటం మాత్రం నిజంగా కొంత ఆలోచించాల్సిన విషయం. కాకపోతే ఈ యువకుడు చేసిన చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యాన్ని కూడా ఈ వీడియో మనకు చూపిస్తోంది.